హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి కొన్నిసార్లు పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతాడా? అవ్వడా? అని ఆయన గమనిస్తారు, పరీక్షిస్తారు. నా బిడ్డ నేను పెట్టిన పరీక్షలో గెలుస్తారా లేదా అని ఆయన చూస్తారు. ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూసినట్లయితే, ఆదామును అవ్వను సృష్టించారు. సృష్టించి వారిని ఏదైనా తోటలో పెట్టారు. పెట్టి వారిని ఎంతగానో ప్రేమించి ఏదైనా తోట అంతటి మీదను సమస్తము మీదను అధికారాన్ని వారికి ఇచ్చారు. అయినప్పటికీ ఒక పరీక్ష పెట్టారు. ఏంటంటే ఒక పండును తినొద్దు అని పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో వారు నెగ్గలేకపోయారు. తినవద్దు అన్న పండును తిని ఆ పరీక్షలో ఓడిపోయారు. ఆ పండును తింటారా లేదా అని సమస్తము తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి ఆ పండును తింటారో తినరో కూడా ఆయనకు ముందే తెలుసు. పరీక్షలు అనేవి చెడ్డవి కావు. అవి నీవు నిజంగా చేయగలవా లేదా అని పరీక్షించడానికి ఒక పని వంటిది. నీ జీవితంలో పరీక్ష అనేది ఒక అవకాశం లాంటిది. దానిలో నీవు గెలవాలని దేవుడు కోరుకుంటున్నారు. నీవు నీ యొక్క పరీక్షలో గెలుస్తావా, లేదంటే ఆదాము అవ్వల వలె ఓడిపోయి దేవునికి దూరం అవుతావా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆమేన్.